విచ్ ఫేమస్ సైంటిస్ట్ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఇండియన్ స్పేస్ స్టేషన్ అలాంగ్ విత్ విక్రమ్ సారాభాయ్? విక్రమ్ సారాభాయ్తో కలిసి భారత అంతరిక్ష కేంద్రానికి పునాది వేసిన ప్రముఖ శాస్త్రవేత్త ఎవరు? మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్, స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి ఫౌండింగ్ పిల్లర్ ఎవరు అంటున్నారు. అలాంగ్ విత్ విక్రమ్ సారాభాయ్ ఇంకెవరు అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమున్నాయి? ఏక్నాథ్ వసంత్ చిట్నిస్, ఏపీజే అబ్దుల్ కలాం, హోమీ జహంగీర్ బాబా అండ్ సత్యేంద్ర బోస్. సో ఇక్కడ మనకున్న ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అంటే ఏక్నాథ్ వసంత్ చిట్నిస్. సో ఏక్నాథ్ వసంత్ చిట్నిస్ అనే వ్యక్తి రీసెంట్గా మరణించడం జరిగింది. సో ఈయన విక్రమ్ సారాభాయ్ గారితో కలిసి మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో దానికి ఆ ఎస్టాబ్లిష్మెంట్కి ఈయన ఒక ఫౌండింగ్ పిల్లర్ లాగా యాక్ట్ చేశారనమాట. ఎలా అంటే సో ఏక్నాథ్ వసంత్ గారు అండ్ విక్రమ్ సారాభాయ్ గారు Feb 10, 1962లో జవహర్లాల్ నెహ్రూ గారిని కలవడం జరిగింది. ఎక్కడ అంటే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్లో. సో ఆ మీటింగ్ తర్వాతే ఈ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, మన ఇంకాస్పార్ అని పిలిచే వాళ్ళం ఇంతకుముందు దాన్ని, ఇప్పుడు దాన్ని ఇస్రో అని పిలుస్తున్నాం. సో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో ఈయన ఆ ఇంకాస్పార్కి మెంబర్ సెక్రటరీగా కూడా వర్క్ చేశారు. అండ్ ఈయన ఇండియన్ స్పేస్ రీసెర్చ్లో అండ్ నేషన్కి చేసిన కాంట్రిబ్యూషన్స్కి గాను ఈయనకి 1985లో పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఏక్నాథ్ వసంత్ చిట్నిస్ గారు మన ఏపీజే అబ్దుల్ కలాం గారికి మెంటర్ లాగా కూడా వ్యవహరించారనమాట. అంటే నాసా స్పేస్ రీసెర్చ్లో వెళ్ళడానికి ఈయనకి ఏపీజే అబ్దుల్ కలాం గారికి ఈయన ఒక మెంటర్ లాగా వ్యవహరించారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈయన చాలా కాంట్రిబ్యూషన్స్ కూడా చేశారనమాట. మన ఇన్సాట్ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయడం కానీ, స్పేస్ శాటిలైట్ ప్రోగ్రామ్స్ని ఇనిషియేట్ చేయడం కానీ, అండ్ మన రూరల్ రిమోట్ విలేజెస్లో ఈరోజు ఏదైతే టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ఉన్నాయో అవి కూడా ఈయన వల్లే అని చెప్పుకోవచ్చు మనం. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఈయన కాంట్రిబ్యూషన్ ఏం చేశారు అంటే మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ వాళ్ళ ఫస్ట్ రాకెట్ లాంచ్ స్టేషన్ ఏదైతే తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచ్ స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని కనుగొనడంలో కూడా, దాన్ని ఐడెంటిఫై చేయడంలో కూడా ఈయన కాంట్రిబ్యూషన్ చాలా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఆ ఈక్వటోరియల్ ఆ స్ట్రాటజిక్ లొకేషన్ అది దానికి మనకి ఎలా యూజ్ అవుతుంది అని ఆ ఏరియాని సర్వే చేసి ఆ ఏరియా యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేసి దాన్ని మనం రాకెట్ లాంచ్ స్టేషన్ లాగా ఆ తుంబా స్టేషన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఆ తుంబా అనే ఏరియాలో రాకెట్ లాంచ్ స్టేషన్ని మనం ఎట్లా డెవలప్ చేయొచ్చు అనే దాంట్లో కూడా ఈయన చాలా కాంట్రిబ్యూట్ చేశారు. సో ఈ అన్ని కాంట్రిబ్యూషన్స్కి కానీ ఈయనకి 1985లో పద్మభూషణ్ అవార్డు ఇచ్చారనమాట.